లైట్ మోటార్ వెహికల్ ఎల్ఎంవి నడపడానికి లైసెన్స్ కలిగి ఉన్న వ్యక్తి 7500 కిలోగ్రాముల బరువులేని తేలికపాటి రవాణా వాహనాన్ని స్వయంచాలకంగా నడపడానికి అర్హులు అని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ డి.వై. చంద్రచూడ్ మరియు జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా మరియు జస్టిస్ పంకజ్ మిథాల్లతో కూడిన 5 న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టత ఇవ్వడంలో 2017 తీర్పును సమర్థించింది. 7500 కిలోల కంటే తక్కువ బరువున్న వాహనాలతో 10(2) కింద లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉన్న డ్రైవర్కు మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 10(2) కింద అదనపు అనుమతి అవసరం లేకుండా రవాణా వాహనాన్ని నడపడానికి అనుమతి ఉంది. ప్రత్యేకంగా రవాణా వాహన తరగతికి, లైసెన్సింగ్ ప్రయోజనాల కోసం అల్మ్లు మరియు రవాణా వాహనాలు పూర్తిగా వేర్వేరు తరగతులు కావు అని బెంచ్ పేర్కొంది. సుప్రీంకోర్టు మోటారు వాహనాల చట్టం ఎంవి చట్టం యొక్క నిబంధనల వివరణతో పాటు రహదారి భద్రత మరియు వాణిజ్య ప్రయోజనాల కోసం వాహనాలు నడుపుతున్న పెద్ద సంఖ్యలో వ్యక్తుల జీవనోపాధికి సంబంధించిన సమస్యల చుట్టూ ఈ కేసు తిరుగుతుంది. వాహనం ట్రాన్స్పోర్ట్ లేదా నాన్ ట్రాన్స్పోర్ట్ కేటగిరీకి చెందిన అనే దానితో సంబంధం లేకుండా డ్రైవర్లందరూ ప్రావీణ్యం పొందాలని భావిస్తున్న కోర్ డ్రైవింగ్ నైపుణ్యాలు సార్వత్రికమైనవని కోర్టు పేర్కొంది. స్థూల వాహనం బరువు 7500 కిలోల లోపు ఉంటే క్వింటెసెన్షియల్ కామన్ డ్రైవర్ లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ రవాణా వాహనాన్ని కూడా నడపవచ్చు. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు ట్రాన్స్పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ చేయడం భారతదేశంలో రోడ్డు ప్రమాదాలకు ఒక ముఖ్యమైన కారణమని నిరూపించడానికి ఏ పార్టీ కూడా అనుభావిక డేటాను అందించనందున ఈ నిర్ధారణకు రాగలిగామని కోర్టు పేర్కొంది. మోటారు ప్రమాద పరిహారాన్ని మెరుగుపరుస్తుంది. ఎంవి చట్టంలో పేర్కొన్న అదనపు అర్హత ప్రమాణాలు మరియు దాని కింద రూపొందించిన నియమాలు క్రింది కేటగిరీ వాహనాలకు మాత్రమే వర్తిస్తాయని స్పష్టం చేయబడింది. మధ్యస్థ వాహనాలు, మధ్యస్థ ప్రయాణీకుల వాహనాలు, భారీ వస్తువుల వాహనాలు మరియు 7500 కిలోల కంటే ఎక్కువ స్థూల బరువు కలిగిన భారీ ప్రయాణీకుల వాహనాలు. ప్రత్యేక అర్హత ఆవశ్యకత కార్ట్లు, రిక్షాలు మరియు ప్రమాదకర వస్తువులను మోసుకెళ్లే వాహనాలకు అన్వయించడం కొనసాగుతుంది. లైసెన్సింగ్ స్కీమ్లో రవాణా వాహనాలకు ఉన్న ప్రాధాన్యతను మధ్యస్థ మరియు భారీ వాహనాల సందర్భంలో మాత్రమే అర్థం చేసుకోవాలని కోర్టు పేర్కొంది. లైసెన్సింగ్ విధానాన్ని సులభతరం చేసిన సెక్షన్ 10(2) లోని 1994 సవరణ యొక్క ఉద్దేశ్యంతో లైట్ మోటార్ వెహికల్ మరియు సెక్షన్ 3 డ్రైవింగ్ లైసెన్స్ అవసరం యొక్క వివరణను కోర్టు సామరస్యపూర్వకంగా చదవడం కూడా జతచేస్తుంది. సెక్షన్ 3 ఇతర విషయాలతో పాటు మినహాయింపులకు లోబడి ప్రత్యేకంగా లైసెన్స్ని కలిగి ఉన్న వ్యక్తులు మాత్రమే రవాణా వాహనాలను నడపవచ్చు. చట్టబద్ధమైన పథకం ప్రకారం డ్రైవర్లకు లైసెన్సింగ్ విధానం ఎలా పనిచేస్తుందనే దానిపై మా ప్రస్తుత వివరణ రహదారి భద్రతా సమస్యలపై రాజీ పడే అవకాశం లేదు. ఇది చట్టబద్ధంగా చక్రం తిప్పడంలో గరిష్టంగా గంటలు తిరిగే రవాణా వాహనాలను నడుపుతున్న డ్రైవర్ల జీవనోపాధి సమస్యను కూడా సమర్థవంతంగా పరిష్కరిస్తుంది. 7500 కిలోల కంటే తక్కువ బరువున్న వాహనాలను లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్సులతో రవాణా చేయండి అని కోర్టు పేర్కొంది. ప్రస్తుత కేసులోని సమస్య మార్చి 2022లో రాజ్యాంగ ధర్మాసనానికి సూచించబడింది. కొన్ని బీమా కంపెనీలను విచారించిన 3 న్యాయమూర్తుల బెంచ్ ముకుంద్ దేవాంగన్ వి ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ 2017లోని కొన్ని నిబంధనలను గమనించలేదు అని నిర్ధారించింది. ఎంవి చట్టం ప్రకారం స్థూల బరువు 7500 కిలోలకు మించకుండా రవాణా వాహనం మరియు ఓమ్నిబస్ తేలికపాటి మోటారు వాహనంగా ఉంటుంది. లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు రవాణా వాహనాలను నడపడానికి అనుమతించకూడదని మరియు ఎంవి చట్టం ద్వారా 2 వర్గాల వాహనాలను వేర్వేరుగా పరిగణిస్తున్నారని వాదిస్తూ బీమా కంపెనీలు కోర్టును ఆశ్రయించాయి. ముకుల్ దేవాంగన్లోని తీర్పులో రవాణా మరియు రవాణా రహిత వాహనాలను వేరుచేసే నిబంధనలను విశ్లేషించలేదని మరియు మోటారు వాహనాలపై చట్టబద్ధమైన పథకం తీర్పులో చేసిన సాధారణ బరువు వ్యత్యాసం కంటే చాలా సూక్ష్మంగా ఉందని కోర్టు పేర్కొంది. రవాణా మరియు రవాణా రహిత వాహనాలను పేర్కొనే సెక్షన్ 31(2) మరియు 31(3) లను గమనించడంలో కోర్టు విఫలమైందని పేర్కొంది. ఏది ఏమైనప్పటికీ పట్టించుకోని నిబంధనలు తుది ప్రకటనను మార్చవు మరియు కేసు యొక్క ఫలితాన్ని మార్చే ఎటువంటి స్పష్టమైన లోపం లేదా లోపాన్ని గమనించలేదని కోర్టు పేర్కొంది. ముకుల్ దేవాంగన్ తీర్పును కోర్టు సమర్థించింది. ప్రస్తుత పిటిషన్పై విచారణ సందర్భంగా
భారత అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ధర్మాసనానికి తెలియజేశారు. ఎంవి చట్టానికి ప్రభుత్వం కొన్ని సవరణలను యోచిస్తోందని, వీటిని రాబోయే లోక్సభ శీతాకాల సమావేశాలలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. చట్టబద్ధమైన లోపాలను పరిష్కరించడానికి శాసనపరమైన కసరత్తు జరుగుతోందని యాగ్ కోర్టుకు తెలియజేశారు అని కోర్టు తన తీర్పులో నమోదు చేసింది. స్వయంప్రతిపత్తి లేదా డ్రైవర్ తక్కువ వాహనాలు ఇకపై సైన్స్ ఫిక్షన్ కథలు కావు మరియు యాప్ ఆధారిత ప్రయాణికుల ప్లాట్ఫారంలు ఆధునిక వాస్తవికత అయిన యుగంలో లైసెన్సింగ్ విధానం స్థిరంగా ఉండదు అని కోర్టు పేర్కొంది. కారణం శీర్షిక బజాజ్ అలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కో. లీ వి. రంభాదేవి అండోర్స్. సిఎనం 841/2018